హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రుద్రాని ఫోటో చూసి నిజాన్ని బయటపెట్టిన తులసి, రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్యరాజ్ ఇచ్చిన సలహాతో ఇక తులసి అయితే ఇంటికి వెళ్లిన తర్వాత ఇక మినిస్టర్ని అడుగుతూ ఉంటుంది. అసలు డాక్టర్ చక్రవర్తిగారు ఏమయ్యారండి? నాకు పురుడు పోసింది అతనే కదా, మన పాప గురించి నా గురించి అతనే కదా చూసుకోవాలి. అతను ఏమయ్యాడో హాస్పిటల్లో ఎవ్వరికీ కూడా ఏమీ తెలీదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన కనిపించడం లేదని చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు మీరు ఏం పట్టించుకోలేదా? చక్రవర్తిగారు మన ఫ్యామిలీ డాక్టర్ కదా, ఆయన ఏమైపోయారో మీరు కనిపెట్టొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది తులసి. అప్పుడే ఇక మినిస్టర్ అయితే తడబడుతూ, ఇప్పుడు చక్రవర్తి గురించి మనకెందుకు, అయినా ఆ పాపని చూసుకోడానికి ఇంకా చాలామంది డాక్టర్లు ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు మినిస్టర్. అప్పుడే అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర్నుంచి కూడా ఆయనే అన్నీ కూడా చూసుకున్నారు. మనకి ధైర్యం చెప్తూ పాపని మన చేతిలో పెట్టే వరకు కూడా ఆయనంతా కూడా చూసుకున్నారు. అలాంటి ఆయన కనిపించకుండా పోయాడు అంటే మీరు ఎలా పట్టించుకోకుండా ఉన్నారు? నాకేం తెలీదండి. మీరు చక్రవర్తిగారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మొత్తం కూడా కనిపెట్టాలి అని అంటూ ఇక తులసి అయితే అడుగుతూ ఉంటుంది మినిస్టర్ని. అప్పుడే ఇక మినిస్టర్ అయితే ఇదేంటి సడన్గా తులసి చక్రవర్తి గురించి అడుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక తులసి కావ్య గురించి చెప్పాలని అనుకుంటుంది. కాని ఇంతలో మినిస్టర్కి ఫోన్ రావడంతో బయటికైతే వెళ్ళిపోతాడు. ఇక పాప ధ్యాసలో పడి కావ్య గురించి చెప్పడం కూడా మర్చిపోతుంది తులసి. తర్వాత ఇక రుద్రాని మినిస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే ఇక మినిస్టర్ అయితే, డాక్టర్ చక్రవర్తి గురించి మా తులసి అడుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎవ్వరికీ కనిపించడం లేదంట కదా అని అడిగింది. కాని నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు రుద్రాని అని అంటూ ఉంటాడు మినిస్టర్. సడన్గా డాక్టర్ చక్రవర్తిని మీ ఆవిడెందుకడిగారు అని అంటూ ఉంటుంది రుద్రాని. అయితే ఏమో తెలీదు, ఆయన బాగా అలవాటు కదా, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ వాళ్ళు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, ఆయన ఎక్కడికి వెళ్లాడో తెలీదని చెప్పి అంటున్నారంట. అందుకని అనుమానం వచ్చినట్టుంది తులసికి కూడా అని అంటూ ఉంటే, అసలు ఆ కావ్య ఏం చేస్తుంది? ఇంట్లో విషయాలేమన్నా తెలిసాయా అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదు మినిస్టర్ గారు. ఆ కావ్య ఇప్పుడు పాపని చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటుందట. ఇక ఈ పాప గురించి నా పాప కాదు అని ఏమీ అనకుండా చాలా అందంగా చూసుకుంటున్నారు. అలాగే తనకి ఉయ్యాల ఫంక్షన్ కూడా చేయబోతున్నారు అని అంటూ ఉంటుంది రుద్రాని. అదేంటి కావ్య మరి 15 రోజుల్లో మా పాపని నువ్వే అప్పగించి తప్పు చేశానని ఒప్పుకుంటావని ఛాలెంజ్ చేసి వెళ్ళింది, ఇప్పుడేమో అంత కామ్గా ఉంది, ఎవరికీ తెలియకుండా తనేదైనా స్కెచ్ వేస్తుందా అని అంటూ ఉంటాడు మినిస్టర్. అయితే లేదు రుద్రాని, ఎవ్వరికీ తెలియకుండా ఏమీ చెయ్యదు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండదు. అంటే బహుశా అందరూ కూడా తన్ని తిడుతున్నారని, ఒకవేళ తను అలా కొన్ని రోజులు సైలెంట్ అవుదామనుకుందేమో అని రుద్రాని అంటూ ఉంటే, లేదు రుద్రాని, తనని అంత తక్కువ అంచనా వేయలేను. ఎందుకంటే తను ఆలోచించే తీరు, తను నాకు సమాధానం చెప్పే తీరును చూస్తూ ఉంటే తను ఏదైనా సాధిస్తుందని అనుమానమైతే నాలో మొదలైంది. అక్కడ ఏం జరుగుతుందో క్షణం క్షణం కూడా నాకు తెలియచెయ్యాలి అని అంటూ ఉంటే, సరే అయితే అని రుద్రాని అయితే చెప్తుంది. తర్వాత ఇక రాజైతే అంటూ ఉంటాడు, ఉయ్యాల ఫంక్షన్ అక్కడ మన పాపకు కూడా చేస్తారు కదా అని అంటూ ఉంటే, అవునండి చేస్తారు. ఉయ్యాల ఫంక్షన్కి తులసిగారిని రమ్మంటే మనింటికి వస్తారంటావా అని అడుగుతూ ఉంటాడు రాజైతే. ఏం లేదు కళావతి, పాపని మళ్ళీ చూడాలనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రాజ్. మన పాపని మనం చూడ్డానికేముందండి, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది కావ్య. లేదు, మన మినిస్టర్కి తెలియకుండా ముందే తులసిగారికే మనం దగ్గరవ్వాలి అని రాజైతే అంటూ ఉంటాడు. సరేలే, ఆ రోజు కాకపోయినా మరొక రోజు మనింటికి ఆవిడ్ని ఆహ్వానిద్దాము. నీ పుట్టినరోజునే ఇంటికి రమ్మందాము అని అంటూ ఉంటాడు రాజ్. సరే అయితే అని అంటూ ఉంటే, ఇంతలో ఇక రాహుల్ అయితే నేను బిజినెస్ పని మీద రేపు ఊరికి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు స్వప్నతో. సరే రాహుల్ అని అంటూ ఉంటుంది స్వప్న. సరే, ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పు అని అనంగానే, ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పేదేంటి అని అంటూ ఉంటుంది స్వప్న. ఏం లేదో, ఏదైనా గొడవలాంటిది జరిగితే అసలు మీ అక్క మీ చెల్లి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది కదా అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడే స్వప్న అయితే, దానిది పిచ్చి కాదు, ఎందుకో దాని మాటల్లో నమ్మకం కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. సరేలే, ఆ విషయాలెందుకో, ముందు నువ్వు బిజినెస్ చూసుకో వెళ్ళు అని అంటూ ఉంటుంది స్వప్న. ఇంతలో ఎక్కడికి వెళ్తున్నావన్నయ్యా అని రేఖ అయితే వస్తుంది. నేను బిజినెస్ పని మీద ఊరికి వెళ్తున్నాను, 2 రోజుల తర్వాత వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు రేఖని రాహుల్ అయితే.
అవునన్నయ్యా, అయితే నేను కూడా రేపు సాయంత్రం వస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ది రేపు వాళ్ళింట్లో రిసెప్షన్ ఉంది, నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది రేఖ. సరే రేఖ అని అంటూ ఉంటాడు రాహుల్. అలా రాహుల్, రుద్రాన్ని కూడా ఇంట్లో అయితే ఉండరు. తర్వాత ఇక తులసికైతే ఫోన్ చేస్తుంది కావ్య. మేడం, మీరొకసారి మా ఇంటికి రండి, మీరు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక తులసి అయితే, నేనా? ఆయనేమో మినిస్టర్, నన్ను ఎక్కడికి కూడా కదల్నివ్వరు అని అంటూ ఉంటుంది తులసి. ఏ గుడికో అని చెప్పి బయటికి రండి, లేకపోతే హాస్పిటల్కో అని అంటూ ఉంటుంది కావ్య అయితే. సరే కావ్య, చూస్తాను అని అంటూ తులసి అయితే ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇక పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. పాప కావ్యగారి దగ్గర పాలు తాగుతూ ఉంటే తను చాలా వరకు హెల్దీగా ఉంటుంది. ఒకసారి వెళ్ళొద్దాం, మళ్ళీ ఈరోజు కావ్య పాలిస్తుందనుకుంటాం అని అనుకుంటూ మినిస్టర్తో ఆ మాట చెప్పకుండా ఎవరికైనా దగ్గరవుతుంటే పాప, ఈయన తట్టుకోలేకపోతున్నారు, కాని కన్న తల్లిగా దీని ఆకలి తీర్చాలంటే నేను కావ్య దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది తులసి. అప్పుడే ఇక మినిస్టర్తో అంటూ ఉంటుంది, ఏవండి, మీకొక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే, నేనే ఒక విషయం చెప్పాలి తులసి, రేపు నాకొక మీటింగ్ ఉంది, నేను సీఎం గారితో మీటింగ్లో ఉంటాను, సాయంత్రం వరకు ఇంటికి రాను, మళ్ళీ నా గురించి భోజనానికి వేరే ఎదురుచూస్తావు కదా అని అంటూ ఉంటే, సరేనండి అని తులసి అయితే చెప్తుంది. అంటే ఈయన ఇంటికి రారు, నేను వెళ్ళొచ్చు అని మనసులో అనుకుంటుంది. సరేనండి, సరే అని అంటూ ఉంటుంది. తర్వాత ఇక తులసి అయితే మినిస్టర్ ఇంట్లో లేని సమయంలో కావ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇక అక్కడ రాహుల్ కూడా ఉండడు, రేఖర్ కూడా ఉండదు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత అప్పుడే ఇక తులసికి లోపలికి రానివ్వకుండా బయట యాప్ చేసి హారతిస్తానుండండి అంటూ హారతైతే ఇస్తుంది. అప్పుడే ఇక తులసి అయితే, ఏంటండి ఇది అని అంటూ ఉంటే, ఏం లేదు, మిమ్మల్ని చూస్తుంటే మా అక్కలాగా ఉన్నారు, పాపతో వస్తున్నారు కదా, లోపలికి రండి అని అంటూ ఉంటుంది కావ్య. కావ్య, ఎవరవిడా? దేవుణ్ణి హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానిస్తున్నావు అని అపర్ణ అడుగుతూ ఉంటే, తను మినిస్టర్ గారి భార్య, వాళ్ళ పాప అని చెప్తూ ఉంటుంది కావ్య. ఇక అందరూ కూడా పాపని చూసి పాపతో ఆడుకుంటూ ఉంటారు. ఇక రాజైతే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో పాపైతే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పాప ఏడుస్తూ ఉండడంతో పాపని పాలివ్వడానికి గదిలోకి తీసుకువెళ్తుంది కావ్య. ఇక తులసి అయితే పాప దగ్గరికి వెళ్దామని వెళ్తూ ఉండగా ఇంతలో ఇక రుద్రాని గదిలోకైతే వెళ్ళిపోతుంది, కావ్య గదిలోకి అనుకుని. అప్పుడే ఇక కావ్య అయితే పాపకి పాలిచ్చేసి తన తులసి కోసం వస్తుండగా రుద్రాని గదిలోకి వెళ్తున్న తులసిని చూసి, రుద్రాని గదిలోకి వెళ్తున్నారేంటి, తను నరూమ్ అనుకున్నట్టుంది అని అక్కడికైతే వెళ్తుంది. అలా వెళ్లిన తర్వాత రుద్రాని ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది తులసి. షాక్ అయిపోతూ, రుద్రాని ఫోటో ఇక్కడుందేంటి అని అడుగుతూ ఉంటే, ఈవిడ్ నీకు మున్నే తెలుసా అని అడుగుతూ ఉంటుంది కావ్య. ఎందుకు తెలీదు, ఆ రోజు మాకు చాలా సహాయం చేసిందని ఆయన చెప్పారు, ఈ మధ్యనే పరిచయమైంది, హాస్పిటల్లో మేమక్కడున్నప్పుడు ఈవిడ వల్లే మాకు ఎంతో సహాయం చేసిందని, ఈవిడ వల్ల మేము ఎంతో బాగుపడ్డామని, ఆవిడ చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనని మా ఆయన చెప్పారు. ఆవిడేం చేసింది అని అడిగితే, ఏదో కోర్టు విషయమూ ఏదో అని రుద్రాని చెప్పింది అని అంటూ ఉంటుంది తులసి. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య అయితే. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.